బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తాడు అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. షారుఖ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఈ మాట సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈసారి డమ్కీ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకు షారుఖ్ నార్త్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సలార్ సినిమాని ఇబ్బంది పెట్టారని చూశాడు అనే మాట స్ప్రెడ్ అవటంతో ప్రభాస్ ఫ్యాన్స్ షారుఖ్ పై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. మొదటి రోజు సలార్ సినిమాకి నార్త్ లో చాలా తక్కువ థియేటర్స్ వచ్చాయి. డమ్కీ ఫ్లాప్ అయింది కాబట్టి సలార్కి నార్త్ లో థియేటర్స్ లభించాయి. స్లోగా స్టార్ట్ అయినా కూడా సలార్ సినిమా నార్త్ లో 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డమ్కీ స్కామ్స్ కా బాప్, డైనోసార్ క్రష్డ్ డాంకీ అంటూ ట్యాగ్స్ ను క్రియేట్ చేసి కార్పొరేట్ బుకింగ్స్ గురించి ట్వీట్స్ చేస్తున్నారు. డమ్కీ కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ నెగటివ్ ట్రెండ్ ని ప్రభాస్ సినిమాపై మొదలుపెట్టిందే షారుఖ్ ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే డమ్కీ సినిమా వరల్డ్ వైడ్ దాదాపు 250 కోట్లకు పైగా రాబట్టింది. సలార్ సినిమా వారం రోజుల్లో 500 కోట్లను దాటింది. అంటే సలార్ సినిమా డమ్కీ మూవీని ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్తో బీట్ చేసింది. మరి ఫైనల్ రన్ లో సలార్ ఎంత రాబడుతుందో చూడాలి.